నిరోషా టైలర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని పెట్టుకోవాలండి. ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ పొడవును మార్కింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి ఖర్చు కోసం. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ముందుకు తీసుకోవాలండి. అక్కడ నుంచి డౌన్కి, చంక డౌన్కి మనం మళ్ళీ ఒక 2 ఇంచెస్కి మళ్ళీ పెట్టుకోవాలండి. ఇవి 3 కలుపుకుంటూ కవ్ షేప్లో మనం అనేది హ్యాండ్కి ఒక మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఇచ్చేసేటప్పుడు నీట్గా కవర్ షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఎలా మార్కింగ్ చేసామో అలా కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మార్కింగ్కి 1/2 ఇంచ్ ఎక్కువ మనం ఖర్చు కోసం వదులుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది నాకు అక్కడ తగ్గిందండి. దాన్ని నేను స్టిచ్చింగ్ రూపంలో మళ్ళీ యాడ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనము అదే క్లాత్ని తీసుకొని హ్యాండ్ కర్వ్ షేపులు తీసేసి మిగతా క్లాత్లో మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్లను మనము తీసుకోవాలండి. ఇప్పుడు మనము మంచిగా నీట్గా క్లీన్గా ఆ క్లాత్ని అనేది సెట్ చేసుకోవాలి. అది మన వైపు 2 ఫోల్డింగ్లు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం. ఆరి బ్లౌజ్తో మనము బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ అన్నీ మనము ఆరి బ్లౌజ్తోనే తీసుకుంటున్నామండి. టేప్తో కొలతలు లేకుండా ఈజీగా ఆరి బ్లౌజ్తో మనం ఎలా తీసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు 1 ఇంచ్ ఒక క్లాత్, 1 ఇంచ్ మనము హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ ఇచ్చి పెట్టుకోవాలండి. కింద ఆ నుంచి హైట్ ఒక మార్క్ ఇచ్చుకోవాలండి నార్మల్గా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్, మిడిల్ పార్ట్ని, నడుం భాగాన్ని, ఈప్ కప్ భాగాన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. బ్లౌజ్ని ఉల్టా తీసి తర్వాత నెక్ విడ్త్ని మిడిల్ లెంత్లో మధ్యలో పట్టుకొని ఇలా మధ్యలో చూసుకోవాలండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ నుంచి మిడిల్ పార్ట్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈప్ కప్ని మనము పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ మార్కింగ్ ఒకటి చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు కోసం మనం వదులుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫిల్టర్ నుంచి పైన షోల్డర్ వరకు మనం పట్టుకోవాలండి. కింద ఫిల్టర్ నుండి షోల్డర్ వరకు పట్టుకొని పైన షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఒక మార్కింగ్ ఇచ్చుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మనము షోల్డర్ 2.5 ఇంచెస్ షోల్డర్ని మనము పెట్టుకోవాలండి. నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఆరి బ్లౌజ్ యొక్క షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆరి బ్లౌజ్ యొక్క షోల్డర్ని మనము మార్కింగ్ చేసుకోవాలి. ఒక లైన్ ఇచ్చుకోవాలి. ప్రతి దానికి మనం 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేటట్లుగా మనం స్టిచ్చింగ్కి చూసుకోవాలి. ఇప్పుడు మనం చంక ఆమ్ రౌండ్ చూసుకుందామండి. అక్కడ ఆరి బ్లౌజ్తో ఎక్కడికి కుట్టు వచ్చిందో చూసుకొని చంక లూజ్ పెట్టుకోవాలండి. అక్కడ నుంచి ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనం సైడ్కి చంక హైట్ అనేది నడుం నుంచి చంక హైట్ వరకు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలండి. ప్రతి ఒక్కటి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. బ్లౌజ్ నీట్గా మార్కింగ్ చేసుకొని ఒకసారి ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒకేసారి మనం ఇట్లా మధ్యలో మిడిల్లో బ్లౌజ్ పెట్టేస్తే మనకు కరెక్ట్ మార్కింగ్ అనేది మళ్ళీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఇంకొకసారి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాక్స్ షేప్లో మనము కలుపుకోవాలి. మొత్తం బాక్స్ షేప్లో 2 మార్కింగ్స్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ మధ్యలో వచ్చిన మూల దగ్గర నుంచి బాక్స్ కార్నర్ పాయింట్ నుంచి మనం ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 1 ఇంచ్ మార్క్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక చంక రౌండ్ అనేది మనము నీట్గా కర్వ్ షేప్ వచ్చేటట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు అదే చంక రౌండ్ని మనం
హ్యాండ్ దగ్గర లూజ్ దగ్గర అన్నీ చెక్ చేసుకొని రౌండ్ ఇచ్చుకోవాలండి. ఓన్లీ కర్వ్ షేప్ ఇచ్చుకునేటప్పుడు షోల్డర్ని మాత్రం మనం ఏమాత్రం కర్వ్ ఇవ్వద్దండి. ఓన్లీ రౌండ్ దగ్గరే మాత్రమే మనము ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ మీకు అర్థం కావాలని చెప్పి నేను బాక్స్ షేప్ గీసానండి. మనం ఇప్పుడు నెక్ పార్ట్ కట్ చేసుకోవడం లేదు, ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ వర్క్లో మనకు నెక్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ప్రతి ఒక్కటి అలాగే కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి, నీట్గా కట్ చేసుకున్నామా లేదా. ఫోల్డింగ్ పోనీయద్దు, ఎక్కడ కూడా కదలేక ఫోల్డింగ్ మాత్రం పోనీయకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు కొంచెం కత్తెర జరిగినట్టు అయ్యింది, అయినా మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ మిడిల్లోకి వస్తుంది. మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఒకసారి లైన్ విడిచి